సంపాదించారు, మీకు ఎంతో సంతృప్తి ఉంది. మీరు సమాజానికి ఈ సొసైటీకి తిరిగి ఏమిచ్చారు? సొసైటీకి సార్ ఇది మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పను. నేను ఒక స్కూల్ కట్టాను ఆల్మోస్ట్ 15 కోట్లు పెట్టి. ఎక్కడ? నెల్లూరా? అదే చెప్తాను మీకు. తర్వాత గోశాల. సో ఇది అన్నీ కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి. అంటే చెప్పాను కదా మనకంత అవసరం లేదని నేను. మీరు సమాజం మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినప్పుడు మీరు ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలి కదా. ఎంతో కొంత ఎందుకు ఇవ్వాలా? చాలా వరకు ఇవ్వాలి. మనకు కావాల్సిన వరకు పెట్టుకొని మొత్తం ఇవ్వాలి కదా సార్. ఇవ్వకుండా మీరు మొత్తం మీరే పెట్టుకుంటే ఏం లాభం? అయినా కూడా నేను ఎంత తిన్ మార్జిన్లు చేస్తున్నాను సార్. నేను మీకేం తెలుసు సార్ ఒక బంగారం గురించి చెప్పండి. నేను ఒక 2% పెంచితే గ్రామ్కి 60 రూపాయలు అవుద్ది. రోజుకి 20 కిలోలు అమ్మితే 12 లక్షలు. నేను చెప్పేది విజయవాడ షాప్ మొత్తం మీద నాది ఎత్తుకుంటే నేను రోజుకి 1,20,00,000 ఎక్స్ట్రా సంపాదిస్తాను. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? రోజుకి 1 కోటి రూపాయలు, నెలకి 30 కోట్లు, 360 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. అవసరం లేదే. ఎందుకు మిమ్మల్ని నేను కూడా మై మాటలు చెప్పేసి ఈ డిజైన్ అట్టా ఉంది, ఈ డిజైన్ అట్టా ఉంది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటి డబ్బులు మనకెందుకు? ఉండేది వాస్తవం. అన్నీ ఏం ఒక్క పైసా కూడా ఇప్పుడు ఇక్కడ కూడా అడిగారు ఏం ఆఫర్ ఇవ్వరా? ఏం ఆఫర్ ఇవ్వము. విజయవాడ 20వ షోరూమ్. అవును సార్. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? చేసేసాం సార్. ఎంత కాలం లోగా మీరు మీ రీచ్ అవుతారు పబ్లిక్ నుంచి కానీ మీ పెట్టిన పెట్టుబడికి కానీ? ఆల్రెడీ పెట్టేశాము. 300 crores ఇన్వెస్ట్ చేసినాం సార్. ఈ రోజుకి 300 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాము. మళ్ళీ మీరు ఏం అడిగారు నాకు అర్థం కాదు. తిరిగి వచ్చేది ఎప్పుడు అనేది తెలియదు సార్. అది ఎట్లా అంటే తిరిగి వచ్చేది నా ప్రాఫిట్ అది 10,000 రేపు 20,000 crores అయితే నేను 200 కోట్లు సంపాదిస్తాను. ఇది నేను చెప్పేది నేను సంపాదించేది నా ఇంటికి తీసుకోపోతా. ఖర్చులన్నీ పోను. ఓన్లీ ప్రాఫిట్. అది నా ప్రాఫిట్. అది నా కిరణ్ కుమార్ ప్రాఫిట్. రైట్. ఇప్పుడు ఈ బంగారం కొనేది ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ రోజున అందరూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. వాళ్ళ అభిమానాన్ని వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే విషయంలో లలిత జ్యువెలరీస్ ఎంతవరకు సక్సెస్ అయిందంట? సార్ మీరు చెప్పండి సార్, ఎంతవరకు సక్సెస్ అయిందంటే ఇదన్నీ మనకొద్దు. మీరు ఏ జ్యువెలరీ షాప్కైనా పోండి సార్, మీకు ఫస్ట్ వాళ్ళు అలౌ చేస్తారా ఫోటో తీసేదానికి? చేయరా? ఎస్టిమేట్ స్లిప్ ఇస్తారా? పోనీ అది ఇచ్చినా కూడా ఫోటో అలౌ చేయాలి కదా. మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే తీసుకోండి, 4 days తర్వాత రండి, 4 days చేతిలో పెట్టుకోండి, ఎక్కడైనా చూడండి, నేను ఇచ్చిన రేటు కదా తక్కువ ఇస్తున్నాడా అక్కడ కొనుక్కుంటే మా అని చెప్తా. రైట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వ్యాపారాల వెనక రాజకీయ ప్రమేయం ఉంటుంది, రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది, ఇందులో ఒక రకమైనటువంటి మాఫియా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. అందులో ముఖ్యంగా విజయవాడలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి మీ దగ్గరకు రండి, ఫోటోలు తీసుకోండి, ఎస్టిమేషన్ స్లిప్ తీసుకోండి, మీకు వీలైనప్పుడు వచ్చి కొనండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు ప్రత్యర్థుల నుంచి ఆల్రెడీ వాళ్ళు రకరకాల చాలా కాలానికి బిజినెస్లో ఉండడం వైపు నుంచి మీకేం ఒత్తిడి రాలేదు ఇంతవరకు? ఎందుకు వస్తాయి? నేనేం తప్పు చేస్తున్నాను? నేనే తప్పు చేయడం లేదే. మీరు కూడా చేయండి అని చెప్తున్నా. నేను ఎట్ట అమ్ముతున్నానో మీరు కూడా అట్లా చేయండి, నష్టమే ఉంది. మీ వెనక ఏమైనా బలమైన శక్తులు రాజకీయ అండదండలు ఉండే ధైర్యంతోనైనా మీరు? భగవంతుడు ఉంటే ఎవరు అవసరం లేదు సార్. భగవంతుడు ఉన్నాడు అనుకో, అది ఒకటి చాలు. ఆయన సపోర్ట్ కావాలా, మంచి హృదయం కావాలా. మీరు ఎవరికి ద్రోహం చేయలేదు కదా, మీకు తప్పు జరగదు. ఆ ధైర్యమే ఒకటి చాలు సార్. ఇప్పుడు వరకు మొత్తం 10,000 కోట్ల టర్నోవర్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎంతమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించుంటారు? సార్ ఉన్నారు సార్, 27,500 మంది ఉన్నారు సార్, డైరెక్ట్ ఇండైరెక్ట్. దాన్ని మీరు ఇంకా అది నేను చెప్పేది వర్కర్స్గా మన షోరూమ్స్ కానీ మన వర్క్షాప్ కానీ మనం వచ్చే వర్క్ బయట అవుట్ వర్క్ షోస్ చేసేదాన్ని కానీ. సో ఇది సార్.